ఫ్రెండ్స్, మేజర్‌గా ఒక కంప్లెయింట్ వింటుంటాం. చాలా మంది ఒక మధ్య వయసులో వచ్చిన తర్వాత కూడాను అప్పుడప్పుడు కూడాను మామూలు మిడిల్ ఏజ్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ వింటుంటామనమాట. ఎవరు నాకు విలువ ఇవ్వట్లేదు, ఎవరు నా మాటకు పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అప్పుడప్పుడు ఈ ఫీలింగ్ ఒకటి ఉంటుందనమాట. నేను నా ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడ్డాను, నేను నా ఫ్యామిలీ కోసం ఇంత చేశాను, కానీ ఎవరు కూడా నాకు విలువ ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్స్ చాలా మందిలో ఉంటుంది మిత్రమా. దీనికి సొల్యూషన్ ఏంటి అన్న దానికోసం ఈ రోజు మనం మాట్లాడుకుందాం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎప్పుడైనా అనిపిస్తుంది అనుకోండి, ఎవరు మనకు విలువ ఇవ్వట్లేదు, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఇంత సాక్రిఫైస్ చేశాను, ఇంత చేస్తున్నప్పుడు కూడా ఎందుకు నాకు ఆ రెస్పాన్స్ దొరకట్లేదు అనేసి అంటే, ఇక్కడ మనము సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా ఫస్ట్ మనం ఎక్కడైనా సరే రాంగ్ చేస్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఇవన్నీ కూడాను మీలో లేకపోతే నిశ్చింతగా మనం ఉండొచ్చు అనమాట. ప్రాబ్లం అప్పుడు సమాజం, మంది కాదు. ఫస్ట్ మనం వర్క్ చేయవలసింది మన పైన కనుక. సో ఒక్కసారి దీనికోసం చిన్న అనాలిసిస్ తీసుకుందాం మిత్రమా. సహజంగా మనము ఎంత చక్కటి వ్యక్తులం అయినప్పుడు కూడాను, ఈ ప్రపంచంలో ఎంత ఈ కుటుంబాల కోసం కానీ సొసైటీ కోసం పాటుపడినప్పుడు కూడాను ఒక నేచర్ కానీ మనలో ఉందనుకోండి, ఆ నేచర్ వల్ల మాత్రం ఈ సమాజం కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ దూరం అవుతారన్నమాట. దానికి కారణం ఏంటి అని అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఫ్రెండ్. ఒక రోడ్డు సైడ్ పెద్ద చెట్టు ఉందనుకోండి, మండు టెండలో వెళ్తున్న వ్యక్తి ఆ చెట్టు నీడలోకి వెళ్ళాలనుకుంటాడు, కానీ ఆ చెట్టు నీడలోకి అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ చెట్టు కానీ అగ్ని తగిలి ఉందనుకోండి, అంటే ఆ చెట్టు మంటలతో రగులుతుంది అనుకోండి, ఆ చెట్టు నీడలో మాత్రం ఎవరు ఉండడానికి ఇష్టపడరు. ఆన్ ది వేలో వెళ్లే బాటసారే కాదు, ఎన్నో సంవత్సరాల పాటు షెల్టర్ పొందినటువంటి పక్షులు కూడా ఆ చెట్టులో నిప్పంటిన తర్వాత చెట్టుని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అనమాట. అలాగే మనం ఎంత గొప్ప వాళ్ళమైనప్పుడు కూడాను, ఎంత సాక్రిఫైస్ నేచర్ కూడా మనలో ఉన్నప్పుడు కూడాను, ఎంత ఈ సొసైటీ కోసం మన ఫ్యామిలీస్ కోసం ఎంత చేసినప్పుడు కూడాను మనలో ఒక అగ్ని ఉందనుకోండి, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, మనము సహజంగా శత్రుత్వాలు పెంచుకునేది ఎక్కడ అని అంటే మాట తీరు వల్ల. మన మాట తీరు బాగులేదు అనుకోండి, ప్రతి దానికి చిరాగ్గా పరాగ్గా మాట్లాడడం, ఏదో మనం కష్టపడుతున్నాం, మనం చేస్తున్నాం, మన ఫ్యామిలీస్ కోసం ఇంత చేస్తున్నాం అని చెప్పేసి మాటలో కఠినత్వం ఉంటుంది అనుకోండి, సహజంగా శత్రువులు 90% ఏర్పడేది మన మాట తీరు వల్ల. ఒకవేళ మీలో కానీ అటువంటి మాట తీరు ఉంటే మాత్రం దయచేసి చేంజ్ చేసుకోవడం ప్రయత్నించండి. రెండవది ఏంటి అని అంటే, కేర్ అనే ఒక విషయం మీద మనం కండిషన్స్ పెట్టడం మొదలెడతామన్నమాట. మనం జాగ్రత్త చెప్పాలనుకున్న తీరులో మనం ఏంటంటే కొన్ని కండిషన్స్ పెడతాం. అది ఇప్పుడున్న సమాజంలో ఉన్న సిచ్యువేషన్ వల్ల కావచ్చు, మన సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే మనం చెప్పే తీరు వల్ల కావచ్చు, అది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మీరు అది ఫ్యామిలీస్ ని సొసైటీ నుంచి లోన్లీగా అయ్యే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటి అని అంటే, మైండ్ సెట్. నేనే రైట్, మిగతా వాళ్ళంతా రాంగ్ అన్న ఒక మైండ్ సెట్ తో సహజంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సహజంగా ఇది జరిగిపోతుంది, ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, ఎక్కువ కేర్, ఎక్కువ కన్సర్న్ తీసుకుంటూ మన మైండ్ సెట్ ఎలా మారిపోతుందంటే, నేను చెప్పిందే రైట్ అన్న మైండ్ సెట్ గా మారిపోతుంది. అయితే ఈ మైండ్ సెట్ కూడా ఇలాగ మారడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వడం, ఎప్పుడు కూడా మనం చెప్పడం, అలా వాళ్ళు చేయడం, లీడింగ్ పర్సనాలిటీగా ఈ ప్రపంచంలో ఎదుగుతుంటాం. మనం చెప్పిన మాటల వల్ల అన్ని జరుగుతుంటాయి కనుక అప్పుడు ఈ మైండ్ సెట్ ఎలా తయారవుతుందంటే, వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ దట్ ఈస్ రైట్. అవతల వాళ్ళకి అంత ఆలోచన శక్తి లేదు అన్న చిన్న మైండ్ సెట్ మనకి ఏర్పడొచ్చు. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్త పడి అవతల వ్యక్తి యొక్క మాట వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్తున్నాను మిత్రమా, మాక్సిమం టు మాక్సిమం ఈ ప్రాబ్లంతో వచ్చిన రమారమి నేను 10 కౌన్సిలింగ్స్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ 10 కౌన్సిలింగ్స్ లో నేను చూసింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కౌన్సిలింగ్ చేసేటప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది ఏంటి వినరండి, ఎప్పుడు ఆయన చెప్పిందే జరగాలి, ఆయన అనుకున్నట్టే జరగాలని, ఇటువంటి కాంట్రవర్షియల్ టాక్స్ నేను ఆ ఫ్యామిలీస్ లో విన్నాను. కనుక ఫస్ట్ మీరు ఎలా రెక్టిఫై చేసుకోగలరన్న దానిపైన ఫోకస్ చేద్దాం. ఫైనల్లీ ఒకటి ఫ్రెండ్స్, ఫర్గివ్నెస్, క్షమించడం మనకు రావాలి. అప్పుడే సమాజం కానీ కుటుంబంలో ఉన్న జనాలకు కానీ మనం దగ్గర కాగలుగుతాం. ఈ ఒక్కటి మాత్రం, ఫర్గివ్నెస్ మాత్రం మేక్స్ ఎ మేజర్ రోల్. ఇలా జరిగితే నేను ఒప్పుకోనని అనకూడదు. మనము ఏది జరిగినా సరే ఫర్గివ్ చేసే అలవాటు మనకు ఉండాలి. హిందీలో చాలా చక్కగా చెప్తారండి, క్షమా దయా తపు త్యాగ మనోబల్ హోయే జిస్కే పాస్ హోయే వహీ సఫల్. అంటే ఎవరికైతే క్షమాగుణం ఉంటుందో, ఎవరికైతే దయా ఉంటుందో, వీళ్ళు మాత్రమే లైఫ్ లో సక్సెస్ అవుతారని చెప్పేసి దాంట్లో చెప్పబడింది. అందుకని చెప్పేసి ఫ్రెండ్స్, ఒకవేళ ఈ గుణాలు మనలో ఉండడం వల్ల, ఈ నేచర్ మనలో డెవలప్ అవడం వల్ల కానీ మనం ఇటువంటి ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం అనుకోండి, కాస్త మీ నేచర్ ని మీరు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే, మండుతున్న చెట్టు నీడలో ఎవరు ఉండడానికి ఇష్టపడరు. ఆ మండుతున్న చెట్టువేమో అన్న ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. కానీ ఈ గుణాలన్నీ మీలో లేవు,
కానీ సమాజం మీకు అవాయిడ్ చేస్తుంది, ఫ్యామిలీ మీకు అవాయిడ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మాత్రం ఈ వీడియోని మీరు ఒకసారి చూడండి. అప్పుడు మాత్రం బాధపడద్దు. అటువంటి మండుతున్న చెట్టు యొక్క స్వభావం మనలో ఉంటే మాత్రం దయచేసి మనం మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. లేకపోతే నెవర్ కేర్ ఫర్ దిస్ సొసైటీ ఆర్ నెవర్ కేర్ ఫర్ దిస్ వరల్డ్. నీ కోసం నువ్వు కేర్ తీసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.